Music was great, yeah. But I mean, BGM was great. Music was okay. Songs anta goppaga levu. దాబడి దిబడి అందరికీ తెలుసు, సో అది ఉంది, కానీ ఇట్స్ నాట్ దట్ గ్రేట్. అవసరం లేదు అసలు. ఇట్ హ్యాస్ నో రెలవెన్స్ టు ద మూవీ. ఐటమ్ సాంగ్ పెట్టాలని చెప్పి పెట్టారు. It was great. The movie was great. మూవీ గుడ్ గా అనిపించింది, చాలా బాగుంది. యా నేను అన్ని ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ స్టఫ్ చాలా బాగుంది. గ్రేట్, చాలా బాగుంది. స్టోరీ రొటీన్ అంటే అప్పుడప్పుడు ఏదో డిఫరెంట్ సీన్స్ వస్తున్నాయి, కానీ స్టోరీ ఇస్ లైక్ ఆల్ అదర్ బాలయ్య మూవీస్. అదే యా, బాలయ్య ఉంటే ఇంకా స్టోరీనే అవసరం లేదు. యా చాలా, మూవీ మొత్తం ఫైట్ సీన్స్, దానికి మాత్రం గ్రేట్, అమేజింగ్. నేను మాస్టర్స్లో మర్డర్స్ చేశానని చెప్పి అంతే. యా అదే సంక్రాంతి విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు? సంక్రాంతి విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు? బాలయ్య, జై బాలయ్య. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. డాకు మహారాజు వచ్చేసి ఇట్స్ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట, మాస్టర్ పీస్ అనమాట అన్డౌటెడ్లీ. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మన బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనం ఏం చెప్తాం చెప్పండి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కావచ్చు, లేకపోతే సింహ, లెజెండ్, అఖండ, ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి వస్తే ఆదిత్య 369 మనం భైరవదీపం చెప్తాము. సో ఇలా లిస్ట్ ఏలో మనకు డాకు మహారాజు కూడా చేరిపోతుంది అనమాట. సో ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే కొన్ని ఒక 10 ఏళ్ళ తర్వాత డాకు మహారాజు కూడా చెప్తారు. సో అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట మూవీ. ఇప్పుడు అది అక్కడికే వస్తున్నాను. సో స్టోరీ వచ్చేసి బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్లో ఉన్న సిమిలర్ స్టోరీ అయినప్పటికీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది అనమాట. అంటే ఎత్తుకున్న స్టోరీ, వాటర్ ఇష్యూ మంచి స్టోరీనే, కైండ్ ఆఫ్ రెగ్యులర్ సెటప్ లాగా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అంటే ఒక ప్రాపర్ బాలకృష్ణ గారి ఫ్యాన్ ఎలా తీస్తారు, ఇప్పుడు వచ్చేసి లైక్ జైలర్లో రజనీకాంత్ గారిని ఎలా చూపించినారో ఈ సినిమాలో డాకు మహారాజులో మనకు బాబీ కొల్లి గారు ఆ విధంగా చూపించినారనమాట. అంటే ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు డాకు మహారాజ్ అంటే ఈ సినిమాలో మనకు ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుందన్నమాట. ఒక బ్యూటిఫుల్ మేనమామ మేనకోడల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఏంటండి ఆఫీసర్ సినిమా నేను చూడలేదు, సారీ. యా ఈ మూవీలో 1-2 కాదు, గోళ్ళు కట్ చేసినంత ఈజీగా గొంతుకులు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వార్ అనరు, లఫ్ట్, దాన్ని హంటింగ్ అంటారు. దట్స్ కాల్డ్ హంటింగ్. అందరూ వచ్చేసి చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్స్ చేశాను. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటాడు అనమాట. సో ఈ లెవెల్ డైలాగ్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అంటే నేను చెప్తేనే ఇలా ఉంది డైలాగ్స్, అంటే బాలకృష్ణ గారు చెప్తే చెప్పు నీకేం నచ్చింది సినిమా? డబ్బులు తిప్పిన సాంగ్ నచ్చింది. ఆ సాంగ్ నచ్చడం వల్ల నాకు హ్యాపీ అనిపించింది. అంటే ఆ కెమెరాస్ అన్నీ బాగా, అంటే నిదానం కూల్. డైలాగ్స్ ఎట్లున్నాయి? చెప్పు. బాగున్నాయి. మెయిన్ ఈ సినిమాకి హీరో బాలకృష్ణ గారి తర్వాత తమన్ అండి. తమన్ గారు డైలాగ్ బాగున్నాయి. ఒకటి రాజసింహ డైలాగ్ ఉంది, ఏదో రాజసింహ బోల్కే ఓ మేరా అడ్డా అంటారు కదా, సూపర్ అండి.